మీ ఆరోగ్యాలు ఈ రకంగా పదిలంగా జాగ్రత్త చేసుకోవడం కారణం ఏంటి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హాయ్. మార్నింగ్ అందరూ లేకండి, చక్కగా జిమ్లు, వాకింగ్లు, స్విమ్మింగ్లు చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం పోతే ఏమీ ఉండదు. ఎంత ఆస్తులున్నా హాస్పిటల్లో పడుకొని ఇంజక్షన్లు, ట్యూబులు గొంతుల్లో ముక్కులు వేసుకునే కన్నా, ఆ కత్తులతో కోయించుకునే కన్నా హ్యాపీగా 1 గంట స్విమ్మింగ్ చేయండి, 1 గంట వ్యాయామం చేయండి. ఇదిగో మా రామకృష్ణ గారికి 67 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా కిలోమీటర్ ఈత మాకంటే ఫాస్ట్ కొడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న మనిషి రోజు 2 కిలోమీటర్లు ఈత కొడతారు స్పీడ్ గా. మీరు కూడా అట్లా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం రక్షితో రక్షిత. చెప్పు రామరెడ్డి గారు చెప్పి ఎవరైనా రికమెండ్ చేసి అది ఇంకా ఇంకేమన్నా చెప్పాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఇంకా మేమేం లేవా చెప్పాల్సింది. ఫోన్ ఎవరా జనాలు గంట అయింది డైలాగు. జనాలు అంటున్నారంటే ఎందుకు బాధ తెల్లారుజాము లేచి అంటున్నారు జనాలు. అదేలే, అది మాకు చెప్తాక నువ్వు వచ్చేది దెంగ నువ్వు కూడా రాబాక ఆడు కావాలని ఆడే ఆడుతురు ఆళ్ళున్న కాడే దొంగల చొడుకు. ఏంటి పెట్టుకో. వసంతం గారు గంగారం నుంచి వచ్చిందండి. 5:30 కొత్తడు రోజు. ఈ విధంగా బేతిపల్లి చెరువులో చక్కగా వ్యాయామం చేస్తూ ఉంటాడు. డెప్త్ వచ్చి 15 కిలోమీటర్ల లోతు ఉంటుంది డెప్త్. అయినా లెక్క చేయకుండా పొద్దున్నే వచ్చి రోజుకు 1 గంట ఆరోగ్యంగా వ్యాయామం చేసి మనిషి శరీర దృఢత్వాన్ని పెంచుకుంటాడు. మీరు కూడా ఈ విధంగా పొద్దున్నే వ్యాయామం చేసి స్విమ్మింగ్స్, దగ్గరలో ఉన్నటువంటి జిమ్ములు అన్నీ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు. ఎంత ఆస్తి ఉన్నా మనతో రాదు, ఆరోగ్యం మనతో వచ్చిద్ది. అందరూ కూడా వసంతం లాగా బాడీ బిల్డర్ లాగా పెంచుకున్నారు. ఎంత యాక్టివ్గా 45 సంవత్సరాలు వచ్చినా యాక్టివ్ తగ్గలేదు మనిషిలో. మునిగేతలో కూడా బాగా దిట్టాయన. మీరు కూడా వ్యాయామాలు, స్విమ్మింగ్లు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్తున్నాం అందరికీ. వసంతం ఇచ్చే సలహా ఇదే మీకు. బాయ్.